మనము నూతన సృష్టిగా మార్చబడ్డాం. యేసుక్రీస్తు రక్తము తండ్రి అయిన దేవునితో మనల్ని సమాధానపరిచింది. మనము ఇక శరీర రీతిగా నడుచుకోకూడదు. ఆత్మానుసారముగానే దేవుని సన్నిధిలో మనం నడుచుకోవాలి. క్రీస్తు ప్రేమ కలిగిన వాడవై ఉండాలి. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. మనుషులు ఎలాంటి వారైనా కానీ వారి ప్రవర్తనను చూసి బాధపడుకోకుండా క్రీస్తు ప్రేమ వారి పట్ల చూపెడుతూ ఉన్నారు. క్రీస్తు రక్తము ద్వారా అనేకుల్ని వారు సమాధానపరుస్తూ సమాధాన సంబంధమైనటువంటి పరిచర్యని దేవుడు వారికి అనుగ్రహిస్తూ వచ్చాడు. ప్రభువా, ఒకప్పుడు నేను లోకములో పాపములో చీకటిలో దౌర్భాగ్యంలో జీవించినటువంటి నన్ను, తండ్రికి దూరంగా ఉన్న నన్ను తండ్రితో సమాధానపరచడం కొరకు నీతిమంతుడైన మీరు నా కొరకు పాపముగా చేయబడ్డారయ్యా, నా కొరకు శాపముగా చేయబడ్డారు ప్రభువా. ఇట్టి త్యాగము ఇట్టి యాగము నా కొరకు ఎవరు కూడా చేసి ఉండలేదు నాయన, మీరు మాత్రమే చేస్తున్నారు. నన్ను నూతన సృష్టిగా చేసినందుకు స్తోత్రాలు. నూతన సంవత్సరాన్ని నాకు దయా కిరీటంగా ధరింపజేసినందుకు స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరంలో చక్కని తీర్మానాలతో ప్రభువా మీ సన్నిధిలో నడుచుకునే ధన్యత భాగ్యం నాకు దయచేయండి నాయన. అయా, నీ జనన మరణ పునరుద్ధానముల గురించి నేను అనేకులకు తెలియజేయటానికి మీ కొరకు ఒక పాత్రగా నన్ను నిలబెట్టండి తండ్రి. మీ కొరకు నన్ను ఒక పాత్రగా నిలబెట్టండి. కన్నీళ్లతో దేవునికి మొరపెడదాం. హల్లెలూయా.